నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వేడుకగా చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో జరిగిన కార్యక్రమం శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేక సేవలు పాల్గొన్న ఆలయ అధికారులు భక్తులు శ్రీకాళహస్తిలో పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం విద్యార్థులతో అవగాహన ర్యాలీ కుప్పంలో ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన అధికారులతో సమీక్ష సమావేశాలతో బిజీగా బాబు బిజీ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా సుపథ మండపం వద్ద పూల మాలలతో నిండైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు సరస్వతీదేవి పూజలను మంత్రోచ్చరణతో జరిపారు. ఇక పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజల అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలతో పలకపై ఓం నమః శివాయ అని తొలి అక్షరం దిద్దించారు. శ్రీకాళహస్తి పట్టణంతో పాటు శ్రీకాళహస్తి మండలం తొట్టంపేడు, ఏర్పేడు, బుచ్చినాయుడు కండ్రిగా మండలాల నుంచి పాఠశాలల విద్యార్థులు 1800 మంది ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసంలో అధికారికంగా పాల్గొన్నారు. విద్యార్థులకు దేవస్థానము పలకలు, బల్పాలు, పెన్నులు, అక్షంతల బియ్యము, పులిహోర, లడ్డులను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చూడండి పలక మీద ఉండాలి అక్షరాలు అలానే పునర్జన్మ రాయించండి, అలానే రాయించండి. అందరూ చెప్పండి ఓం నమః
शिवा शिवायः शिवायः అందరూ చెప్పండి श्री कालहस्तीश्वर शिव करोत नित्य कल्याणं करुणावरुणालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिवारि యొక్క క్షేత్రమందు దక్షిణాభిముఖంగా వెలసి ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క క్షేత్రమందు భక్తులకు పిల్లలకు కూడా మంచి విద్యా బుద్ధి సద్బుద్ధి కలుగులాగున కూడా సామూహిక అక్షరాభ్యాసము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినది। ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి యొక్క క్షేత్రమందు అక్షరాభ్యాసం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినది। భక్తులందరూ కూడా పిల్లలు భక్తులందరూ కూడా ఈ అక్షరాభ్యాసంలో పాల్గొని శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వరి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ నమః। ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా నిర్వహించే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యాశాఖ తరఫున ఈ మొదటి తరగతిలో చేరినటువంటి విద్యార్థిని యొక్క తల్లిదండ్రులను అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కానీ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోమనేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాము। ఆ విధంగానే దాదాపు ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా కూడా పాల్గొనడం జరిగింది। ఈ యొక్క గురుదక్షిణామూర్తి యొక్క కృపా కటాక్షాలు మన యొక్క ఈ పిల్లల యొక్క ఎంతో ముఖ్య ఎల్లవెడలా ఉండాలనేసి ఈ గురుదక్షిణామూర్తి గారి స్వామిని శ్రీకాళహస్తి స్వామిని జ్ఞానప్రసూనాంబ గారిని కోరుకుంటున్నాం। ధన్యవాదాలు। పాఠశాల నుంచి దాదాపుగా ఒక 100 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా రమ్మని చెప్పారు। తల్లిదండ్రులు అయితే కొద్దిగా వచ్చారు। దగ్గర ఉన్నటువంటి పాఠశాల నుంచి ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది। మార్నింగ్ అక్షరాభ్యాసం అనేసి గుళ్ళో చెప్పడం జరిగింది। అందుకనేసి నేను మా బాబుని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేర్పించాను। సో దేవస్థానం తరపు నుంచి మొత్తం వాళ్ళే ఫెసిలిటీ చేసి మంచిగా అక్షరాభ్యాసం చేయించారు। స్వామి వారి ఆశీర్వాదం పిల్లల పైన ఉంటుంది। అదే విధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అక్షరాభ్యాసం బయట చేయించాలంటే ఖర్చు జరుగుతుంది। సో ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి సో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి దేవస్థానం తరపు నుంచి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పలక బల్పం మొత్తం ఇచ్చారు పిల్లలకి। సో మంచిగా పూజ దక్షిణ గురుమూర్తి స్వామి వారి దగ్గర మంచి దర్శనం జరిగింది। నా పేరు జయాని, నేను శ్రీకాళహస్తి వాస్తురాల్ని। ఈ రోజు ఇక్కడ శ్రీకాళహస్తి దేవస్థానం చేపట్టిన అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నా పిల్లలిద్దరిని అక్షరాభ్యాసం చేయించామండి। ఇంకోటి ఇక్కడ చేయిస్తే పిల్లలు అభివృద్ధి చెందుతారు। అక్షరాభ్యాసం వల్ల విద్యా బుద్ధి వస్తుందని నమ్మకం మాకు। సో ఈ అవకాశం కల్పించిన శ్రీకాళహస్తి దేవతకి ప్రత్యేక ధన్యవాదాలు। శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు। శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు। దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు। ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు। కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో
శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని మంగళవారం హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివార్ల అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ సతీష్ మాలిక్, ఏపీఆర్ఓ రాజా, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వైట్ అండ్ వైటా
కైలాసగిరి కాలనీలో గంగమ్మ జాతర వేడుకలు అత్యంత వైభవంగా గ్రామస్తులు నిర్వహించారు. ఈ గంగమ్మ ఆలయం నందు అమ్మవారు సింహ వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని సింహ వాహనంపై కొలువు తీర్చి అమ్మవారిగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్తులు తెల్లవారుజాము నుంచే సింహ వాహనంపై కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్యక్రమంలో రమేష్ బాబు, దొరస్వామి, రామురెడ్డి, గోపాల్, రవి, రవీందర్ నాయుడు, సుమతి, జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్న పూజ లక్ష్మీ దర్శనమే అన్ని షార్ట్లో చాలు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని కోర్టు ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని కోర్టు ఆవరణలో పాఠశాల విద్యార్థులతో వన్ టౌన్ సిఐ నరసింహారావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి వివరించారు. మత్తు పదార్థాలు, మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్ నిర్మూలన కొరకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడు వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లయితే వాటి బారి నుంచి వారిని కాపాడవచ్చన్నారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంతో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతుందన్నారు. ఇలాంటి సామాజిక సమస్యను రూపుమాపడంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని తిరుపతి ఎస్పీ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జ్ తీసుకున్న వి హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఆయనను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జ్ తీసుకున్న వి హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఆయనకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో చేపడుతున్న కోంబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. ఇంకా టాస్క్ ఫోర్స్ లో
అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత ఆయన మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేషన్లలో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇంకా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద, చిరంజీవులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశాలతో పాటు పార్టీ శ్రేణులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం సొంత నియోజకవర్గంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశాలతో పాటు పార్టీ శ్రేణులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. మొదటి రోజు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ జోష్గా కనిపించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉత్తేజం నింపారు. కుప్పంను అభివృద్ధి పదంలో నడుపుతామని హామీ ఇచ్చారు. అలాగే రెండవ రోజు ఉదయం స్థానిక R&B అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో కుప్పం అభివృద్ధికి చేపట్టవలసిన ప్రణాళికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కుప్పంలో రౌడీజం పెరిగిపోయిందని, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారిని వదిలిపెట్టద్దని అధికారులను ఆదేశించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలతో పెట్టిన రౌడీ షీట్లను ఎత్తివేయాలని కోరారు. రౌడీయిజం, హింస, గంజాయి కనిపించకూడదని తెలిపారు. అలాగే ఎస్వి మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా పనిచేయాలని, పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంతో పనిచేయాలని నిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు కార్యదర్శి ప్రద్యుమ్న, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, అనంతపురం డీఐజీ షిమేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కుప్పంలో 5 నూతన ఆర్టీసీ బస్సులను ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అలాగే గతంలో కుప్పంకు నిలిపివేసిన 30కి పైగా బస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. కుప్పంలో దేశంలోని అత్యున్నత బస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తాను అధికారం చేపట్టగానే విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులతో చర్చించానని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పరిచి లాభాల్లోకి మళ్లించే చర్యలు తీసుకుంటామన్నారు. కాలుష్య రహిత రవాణా కోసం 5 ఏళ్లలో సాధ్యమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. అంతేనా? సార్ దీనబంధోరహితం సర్వే జనానాం పరిపూర్ణతే నమస్కృతం సర్వం పాపం నాశయతే. జై శ్రీరామ్. CBN.
థ్యాంక్ యూ సీఎం. థ్యాంక్ యూ సార్. తగ్గితే వాళ్ళు ఉన్నారా చక్కగా ఉన్నారా అన్నీ వస్తున్నాయి కొంచెం లాంగ్ పోండి. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు మొట్టమొదటిసారిగా ఇచ్చేశారు. ఇక్కడ కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తిరుపతి ప్రకాశం రోడ్లోని ఎస్పీ కార్యాలయం నుంచి బాలాజీ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, ఇతర అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రమాణం చేయించారు. నా వయసు 45 అయిపోయింది బాబు, నేను పెద్దగా అరలేను. నేను చిన్నగా చెప్తాను, మీరు పెద్దగా. డ్రగ్స్ వద్దు, సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. Say no to drugs. Say no to drugs అన్నప్పుడు ఎఫ్ లైఫ్ అనుకోండి. Say no to drugs. తేదిలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎన్నికల అనంతరం నూతన ఎన్డీఏ ప్రభుత్వం టీటీడీ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, టికెట్ల జారీ, ఇతర అంశాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది టీటీడీ. అసలు తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. నూతన ఈవో తీసుకురానున్న మార్పులు ఏంటి? వాచ్ దిస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇలా వైకుంఠమైన తిరుమలకు నిత్యం శ్రీవారి దర్శనానికి లక్షల మేర భక్తులు చేరుకుంటారు. స్వామివారి క్షణకాల దర్శనం కోసం రాష్ట్రం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు ఏడుకొండల వారి సన్నిధికి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత టీటీడీదే. దర్శన విధానంలోనూ అనేక మార్గాలు ఉన్నాయి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, టైం స్లాట్, దివ్య దర్శనం, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు సర్వదర్శనం అందుబాటులో ఉన్నాయి. అత్యధిక శాతం సర్వదర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. సెలవు దినాలు, విశేష పర్వదినాలు, వారాంతాలలో తిరుమలలో అత్యధిక స్థాయిలో భక్తుల తాకిడి ఉంటుంది. సర్వదర్శనంకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించిన పరిస్థితి నెలకొన్న సందర్భాలు ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ఒక్కరోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటలేదనేది ప్రధాన ఆరోపణ. ఇక అధిక రద్దీ ఉన్న 80,000 లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ లెక్కలు చెప్తున్నాయి. 2014 నుంచి 2019 నడుమ అధిక రద్దీ ఉన్న సమయంలో 1,00,000 దాటిన సందర్భాలు అధికం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1,00,000 మేర భక్తులు దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందలేదు అనేది భక్తుల వాదన. క్యూ లైన్ 3 కిలోమీటర్లు, క్యూ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన అన్న ప్రసాదం, పాలు, మజ్జిగ సరైన విధంగా అందించలేదనేది ఆరోపణలు ఉన్నాయి. ఇక లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలోనూ అనేక సార్లు రగడ కొనసాగింది. పలుమార్లు భక్తులు నేరుగా డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. దర్శన టికెట్ల జారీ విషయంలోనూ అయిన వారికి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో పెట్టినట్లు అధికారుల వ్యవహార శైలి ఉండేది. ఇక తిరుమలలో లైసెన్స్ లేని వారికి సైతం దొడ్డిదారిలో పెట్టించారనే వాదన వినిపిస్తుంది. ఇక శ్రీవాణి ట్రస్టు, ఇతర ట్రస్టులలో అవకతవకలు జరిగాయనే వాదన ఉంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీటీడీపై ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా జె శ్యామలారావును నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈవోగా ప్రమాణం చేసిన నాటి నుంచి టీటీడీలో ప్రక్షాళనను పరుగులు పెట్టిస్తున్నారు ఈవో. సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. టీటీడీలోని వివిధ శాఖాధిపతులతో గంటల కొద్దీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా సామాన్య భక్తులకు క్యూ లైన్లో అన్న పానీయాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం సర్వదర్శనం క్యూ లైన్ నిర్వహణకు ఏఈఓ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. కీలకమైన బ్రేక్ దర్శనాలలో మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. లడ్డూ క్వాలిటీ పెంచడానికి స్వచ్ఛమైన నెయ్యి, ఇతర ముడి సరుకులు వాడాలని సూచించారు. మరికొన్ని రోజుల్లో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఈవో అడుగులు వేయడం విశేషం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వేడుకగా చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసం. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో జరిగిన కార్యక్రమం. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేక సేవలు. పాల్గొన్న ఆలయ అధికారులు, భక్తులు. శ్రీకాళహస్తిలో పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. విద్యార్థులతో అవగాహన ర్యాలీ. కుప్పంలో ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన. అధికారులతో సమీక్ష సమావేశాలతో బిజీగా బాబు. బిజీ. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.